తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. యుద్ధ నౌక ప్రజా గాయకుడు బలుహు బలహీన వర్గాలకు ఒక స్వప్నం, ఒక శౌర్యం, అనగారిన కులాల వారికి ఒక ధైర్యం, అగ్రవర్ణాలకు ఎదురొడ్డి గర్జించిన సింహం. గత ప్రభుత్వంతో ఏకధాటిగా పోరాడి కనీసం వారి పోయిన తర్వాత వారికి సంబంధించిన ఆఫీసులో వెళ్ళడానికి కూడా నిరాకరణకు గురి అయి 4-5 గంటల పాటు గేటు ముందల కూర్చొని ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆ స్వరం కోట్లాది మంది పేద ప్రజలకు స్వరం అయ్యి తెలంగాణ రాష్ట్ర సాధనకై తనదైన శైలిలో ప్రజల వద్దకు వెళ్ళి తెలంగాణ సాధించిన ఘనత తీసుకొచ్చిన గద్దర్ మన మధ్య లేకపోవడం చాలా శోచనీయం. అయినప్పటికీ ఈరోజు గద్దర్కు ఒక పద్మ అవార్డు ఇస్తారని భావించిన సమయంలో బీజేపీకు సంపించిన కొంతమంది అతనికి వ్యతిరేకించి గద్దర్కు ఎలా ఇస్తాం, వందలాది మందిని హత్య చేసిన ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి ఎలుకుండి నడిపించారు అని చెప్పి గద్దర్ను కాదు కదా, గద్దర్కు సంబంధించిన భావాలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో అవార్డు కాదు కదా దగ్గర దర్దాపులో కూడా రానియమని తేల్చి చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో రేవంత్ సర్కార్ ముందుకొచ్చి ఒక స్వరం, ఒక ప్రజాయుద్ధ నౌక గద్దర్ను అవార్డు ఇస్తాను కాదు, అతని పేరు మీదనే అవార్డు ఇస్తాం, అతని పేరుతోనే నంది అవార్డుకు సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన నంది అవార్డును గద్దర్ పేరిట మారుస్తామని ప్రకటించి ప్రజలలో అనేక మంది ప్రజలతో హర్షధ్వానాల ద్వారా దానికి అంగీకారం తెలుపుకున్నారు. ఈ విషయంపై ఈరోజు ఇంకొకసారి ముంగటడిగేడికి రేవంత్ సర్కార్ ఆ సంబంధించిన నంది అవార్డుకు సంబంధించిన 10 కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తాం అని బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఒక్కసారిగా ఎవరైతే బలుహు బలహీన వర్గాల ప్రజలున్నారో సంతోషంతో హాహాకారాలు మొదలుపెట్టారు. హర్షధ్వనుల ద్వారా దాన్ని స్వాగతించారు. ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు మతాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గద్దర్కు సంబంధించిన ప్రతి వారు తెలంగాణ సాధనకై పోరాడిన గద్దర్ పట్ల ఇంత సానుభూతి ప్రకటించి 10 కోట్ల రూపాయలు వెచ్చడం చాలా మంచి సంతోషకమని చెప్పారు. ఈ విషయంపై ఈరోజు మన చర్చ జరుగుతుంది. అయితే మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే, ఎప్పుడైతే పద్మ అవార్డ్స్కు నిరాకరించడం జరిగిందో అప్పుడైతే బీజేపీకి సంబంధించిన కొంతమంది మాత్రమే, అందులో చాలామంది సపోర్ట్ చేశారు, కానీ కొంతమంది మాత్రం నాయకులు వారికి వ్యతిరేకించారు. నక్సల్స్కి సంబంధించింది, ప్రజలకు హత్య చేశారు, పోలీసులకు హత్య చేశారు, బీజేపీ నాయకులకు హత్య చేసేలో దాంట్లో భాగమయ్యారు, వారికి ఎలా ఇస్తామని ఎప్పుడైతే చెప్పారో అదే విషయంపై నంది అవార్డు ప్రకటించడంతో ఈరోజు ఒక బ్రహ్మాండమైన ఏదైతే చొరవ తీసుకున్నారో రేవంత్ సర్కార్ ఈపై మాట్లాడడానికి ఫిలిం ప్రొడ్యూసర్ అయినటువంటి లయన్ సాయి వెంకట్ గారు మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు లైన్లో, జూమ్ లైన్లో. అలాగే మాల మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తాటి కుమార్ గారు కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. బోత్ ఆఫ్ యూ వెల్కమ్ టు ద ఫోర్ సాయిస్ టీవీ అండి. నమస్కారం అండి. ఈరోజు సాయి వెంకట్ గారితో మొదలు పెడదాం. సాయి వెంకట్ గారు, ఈరోజు గర్వపడ్డ విషయం ఏంటంటే నంది అవార్డును గద్దర్ అవార్డుగా మార్చు ప్రకటించిన తర్వాత ఈరోజు 10 కోట్ల రూపాయలు కూడా వెచ్చిస్తున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ ఏదో ప్రకటించారో దీనిపై ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మీరు ఎలా దీన్ని స్పందిస్తారండి? నమస్కారం అండి అందరికీ. నమస్కారం. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు 10-11 11 సంవత్సరాలు అవుతుంది అవార్డ్స్ గవర్నమెంట్ ఇచ్చేది. అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లో కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ
అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. నంది అవార్డ్స్ ఎంకరేజ్ చేయడం, మంచి మంచి ఉత్తమ చిత్రం అని ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ లలిత కళాతోరణము రవీంద్ర భారతిలో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ అవార్డ్స్ ఇచ్చేది. నంది అవార్డు వచ్చిందంటే అతను ఒక గొప్ప వ్యక్తిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక మంచి కథని ఒక ఇన్నోవేటివ్ కథని తీసుకొని సినిమాగా మలిచి సినిమా తీసిన వాళ్ళు నంది అవార్డు వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందనే ఒక బ్రాండ్ ఇమేజ్ తో ఉండేవాళ్ళు. మాకు నంది అవార్డు వచ్చిందండి, నాకు 1 వచ్చింది, 2 నంది అవార్డులు వచ్చినాయి. ఇలాగా ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్ ఇలాంటి అందరిని ఎంకరేజ్ చేస్తూ నంది అవార్డులు గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు పరిశ్రమలో ఉన్న హీరోలకి, హీరోయిన్లకి, టెక్నీషియన్లకి రకరకాల డిపార్ట్మెంట్లని ఎంచుకొని ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. బట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నంది అవార్డులు ఇవ్వలేదు. సో చాలా సంవత్సరాలుగా మనం అడుగుతున్నప్పుడు తర్వాత సింహ అవార్డ్స్ అన్నారు, మరి రకరకాల అవార్డ్స్ అని చెప్పారు, కానీ అవార్డ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ కాలేదు. సో ఈ మధ్యన ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సీఎం గద్దర్ అవార్డ్స్ ని డిక్లేర్ చేశారో అప్పటి నుండి అందరికి ఒక ఆశ, ఇప్పుడైనా అవార్డ్స్ ఇస్తారేమో, ఇప్పుడైనా ఎంకరేజ్ సినిమా పరిశ్రమకి అవార్డు ద్వారా ఎంకరేజ్ చేస్తారని ఒక ఆశ మాత్రం కలిగింది. మరి అది కూడా గద్దర్ అంటే గద్దర్ గారు మెయిన్ గా జై బోలో తెలంగాణలో ఆయన పాడిన పాట, ఆయన నటించిన దానికి ఆ టైంలో తెలంగాణ ఉద్యమంలో చాలా యూజ్ అయింది, చాలా మంది చైతన్యవంతులయ్యారు. ఆ పాటతో అసలు ఉస్మానియా యూనివర్సిటీ కదిలింది. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి అదొక గొప్ప అది ప్రజా గాయకుడి గద్దర్ సాంగ్ చాలా యూజ్ అయింది. అది ఎన్ శంకర్ డైరెక్షన్ లో వచ్చింది. జై బోలో తెలంగాణ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ రోజుల్లో. మరి ఆ సినిమా అదే కాకుండా ఆయన చూసినట్లయితే 40-50 years బ్యాక్ మా భూమి నరసింహరావు గారి సినిమా, దాంట్లో కూడా అద్భుతమైన పాట, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే వస్తావు కొడుకు నైజాము సర్కారు కూడా, ఆ పాట ఆ రోజుల్లోనే చాలా చైతన్యవంతమైంది. అంటే ఒక ప్రజా గాయకుడే కాకుండా ఒక సినీ గాయకుడిగా, సినీ చైతన్యవంత నటుడిగా మరి ఆయన తన ప్రస్థానం దాదాపు 45 సంవత్సరాల్లో మన సినీ పరిశ్రమకి ఒక ప్రస్థానం ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గద్దర్ లాంటి ఒక అద్భుతమైన సాంగ్స్ పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా తెలంగాణ ఉద్యమానికి అది ఒక నాంది పలకడము, తెలంగాణ రావడానికి కూడా ప్రథమంగా ఆ పాట చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో కాబట్టి గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం అభినందనీయం. ఇప్పటికైనా అవార్డ్స్ ని ఇవ్వాలని, మరి దాన్ని వేగవంతం చేయాలని సో నేను కోరుతున్నాను. కానీ సాయి వెంకట్ గారు ఒక విషయం ఏంటంటే ఇందులో చాలా మంది ఎప్పుడైతే మనం చూస్తున్నామో తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలో డామినేటెడ్ బై ద ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదో వాళ్ళు చెప్పుకోలేనంత. ప్రస్తుతం ఏదైతే రేవంత్ సర్కార్ చాలా ఒక బ్రహ్మాండమైన ప్రక్రియ తీసుకొచ్చి ఒక నంది అవార్డును గద్దర్ అవార్డుగా ప్రకటించడం ఏదైతే హర్షణీయమో, అలాగే ఎప్పుడైతే వీరకు కొంతమందికి ఒక కంటి మీద కునుకు లేకుండా చేసిందని మనం అనుకుంటున్నాం. చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా, అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు బయటికి. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారండి? అంటే ఇక్కడ ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధం లేదండి. టోటల్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టుడే ప్యాన్ ఇండియా సినిమా అయింది. చూడండి, మొన్న పుష్ప సినిమా నార్త్ లో బ్లాక్ బస్టర్ పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాల్ని ఎదుర్కొని బాలీవుడ్ కలెక్షన్ కంటే కూడా ఈ రోజు పుష్ప 2 ఎక్కువ కలెక్షన్ చేసింది. ఒక తెలుగు సినిమా రాజమౌళి గారి బాహుబలి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ చేసింది. అంటే తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే టోటల్ వరల్డ్ ఇండస్ట్రీ అయిపోయింది. ఒక ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయో తెలంగాణ ఇండస్ట్రీయో కాదు. ఓ రోజుల్లో తెలుగు సినిమా అంటే తెలుగు ప్రేక్షకుల వరకే పరిమితమయ్యే బ్రాండ్ ఇమేజ్ ని మన రాజమౌళి గారు ప్రపంచవ్యాప్తంగా చేసి తెలుగు సినిమా అంటే ఈరోజు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తెలుగు ఇండస్ట్రీ మీద కన్నేసి తెలుగు డైరెక్టర్లని, మన ఈ యానిమల్ అనే సినిమా వచ్చింది, మన తెలుగు డైరెక్టర్
అబ్బాయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. Right. అలాగా తెలుగు ఇండస్ట్రీ మీద కన్ను పెట్టి ఈ రోజు తెలుగులోనే టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వరల్డ్ ఇండస్ట్రీ అయిపోయింది. దీంట్లో మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అవార్డ్స్ అనేది ఏముండదని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి. అది గద్దర్ గారి పేరు మీద చేస్తారా, నంది అవార్డా, సింహ అవార్డ్సా అనేది కాదు. సో గద్దర్ గారి పేరు రేవంత్ రెడ్డి గారు దాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా స్ట్రాంగ్ పాల్గొన్నాడు. తెలంగాణ రావడానికి ఆయన కూడా చాలా విశేషమైన కృషి చేశారు. కాబట్టి తెలుగు ఇండస్ట్రీకి మనము గద్దర్ గారి పేరు మీద ఇస్తే అవార్డ్స్ బాగుంటుందని, మరి వాళ్ళ అమ్మాయి కూడా చైర్మన్ ఇచ్చి, సంస్కృతమైన చైర్మన్ ఇచ్చి ఎంకరేజ్ చేసి, ఆయన స్లోగన్ స్టార్టింగ్ నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎవరైతే ఈ తెలంగాణ గురించి అమరులయ్యారో వాళ్ళందరికీ మన కుటుంబాలకి ఆదుకుంటా అని చెప్పారు. ఆ మాట మీదనే ఈ రోజు గద్దర్ గారి ఫిలిం అవార్డ్స్ అని పెట్టడం ఇదంతా అభినందనించిన. విమర్శలు అంటారా, ఎప్పటికీ ఏదైనా విమర్శలు ఉంటాయండి. మీరు ఏది చేసినా విమర్శన అనేది కామన్. సో కాబట్టి మనం తీసుకున్న నిర్ణయం బాగుందా లేదా, మాకేందంటే ఒకటే ఆలోచన, తెలుగు ఇండస్ట్రీని గుర్తించిరా లేదా, తెలుగులో మంచి సినిమాలకి అవార్డ్స్ ఇస్తే ఎంకరేజ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. రైట్. ఇదే విషయంపై ఒకసారి తాటి కుమార్ దగ్గర మాలా మహాసభ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్ గారు ఉన్నారో లైన్ తోటి ఒక విషయం, తాటి కుమార్ గారు, గత ప్రభుత్వం నిధులు నియామకాలు అనేదైతే స్లోగన్తో బయటకు వచ్చిందో, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిందో, ఆ మాటకు వస్తే దళితుని దర్దాపులకు కూడా రానివ్వలేదు. అలాంటిది రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఒక విషయం ఇంకోటి ఏంటంటే 4-5 గంటల పాటు కేవలం గేటు ముంగట కూర్చొని కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని గత ప్రభుత్వం ఈరోజు దిమ్మ తిరిగే రేవంత్ సర్కార్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దాంట్లో సతమవుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నంది అవార్డులకు సంబంధించిన గద్దర్ అవార్డుగా ప్రకటిస్తూ 10 కోట్ల రూపాయలకు కూడా దాన్ని వెచ్చించినట్టు మనకు తెలుస్తుంది. ఈ విషయంపై మాల మహాసభ సంబంధించిన అధ్యక్షునిగా మీరు ఎలా అంటారండి, మీరు స్పందిస్తారు? ముందుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డును ప్రకటించడాన్ని మాల మహాసభ స్వాగతిస్తుంది, అభినందిస్తుంది. అయితే గద్దర్ అందరివాడు, కానీ నా దృష్టిలో సినిమా వాడు మాత్రం కాదు. సినిమాను పేద ప్రజల కోసం వాడుకున్నాడు. ఆ సినిమాలో తన సాహిత్యాన్ని తీసుకెళ్లాడు, ఆ సాహిత్యాన్ని బయట ప్రపంచానికి తీసుకొచ్చాడు, పేద వర్గాలను చైతన్యం చేశాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో రాజకీయ పార్టీలది ఎంత కీలకమో అంతకంటే ఎక్కువ గద్దర్ కీలకం. గద్దర్ పాత్ర కీలకం. గద్దర్ పాత్ర చాలా కీలకం. గద్దర్ని తెలంగాణ సమాజం మరువదు ఎప్పుడు కూడా. ఎగ్జాక్ట్లీ. ఆయన బ్రతికే ఉండు. గద్దర్ మరణించడం అనేది భౌతికంగా దూరమైన తెలంగాణ సమాజానికి, కానీ సత్యం. గద్దరు ఈ తెలంగాణ సమాజం ఉన్నంత కాలం గద్దర్ బ్రతికే ఉంటాడు. ఒకటి. రెండవది సినిమా నటనకు సంబంధించింది. గద్దర్ నటనకు సంబంధించిన గద్దర్ తన జీవితంలో నటించలేదు, జీవించాడు పేద ప్రజల కోసం. ఆ నటనలో ఎవరైతే బాగా నటిస్తారో వాళ్ళకు సరే, వాళ్ళ నటనలో నైపుణ్యం ప్రదర్శించిన వాళ్ళకి నంది అవార్డు ఇస్తారు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక భారీ ఆలోచన చేసి అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజకీయ పార్టీలు ఎంత ముఖ్యమో, గద్దర్ గారు తన సాయుధ పోరాట పందాన్ని ఎవరైతే ఎంచుకున్నారో వారికి మద్దతు ఇస్తూనే తెలంగాణ ఎందుకంటే గద్దర్ గారు భిన్నమైన వ్యక్తి అండి. అటు ఆంధ్రప్రదేశ్లో తనకు అభిమానులు ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో అభిమానులు ఉన్నారు, దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు గద్దర్కి. గద్దర్ అదంటే ఆయన ఒక లెజెండ్. ఆ లెజెండ్ ఈ తెలంగాణ భౌగోళిక, ఇప్పుడు మీరు అన్నట్టుగా నిధులు నియామకాలు నీరు మీద ఈ తెలంగాణ రాష్ట్రం చాలా ఇబ్బందులకు గురవుతుంది. ప్రత్యేక రాష్ట్రం ద్వారానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఆ వయసులో తూటాలు పడ్డ తర్వాత సైతం తను పాదయాత్ర చేశాడు. నిజంగా అంటే రాజకీయ పార్టీలకు క్యాడర్ ఉంటుంది, జెండాలు ఉంటాయి, ఎజెండాలు ఉంటాయి, పాదయాత్ర చేస్తారు, ఏ యాత్రలైనా చేస్తారు. కానీ తాను నమ్మిన జెండాను పట్టుకొని ఆ వయసులో తనతో వచ్చిన కళాకారులు వేసుకొని తెలంగాణ ఉద్యమం ఇక్కడితో ఆగిపోతుందా? రాజకీయ పార్టీ చర్యల వల్ల మనకు అనేక సందర్భాలలో అనేక అనుమానాలు వస్తుండే. ఆ క్రమంలో
అసలు ఇది ఉంటుందా, ఈ పార్టీతో పొత్తుతోనూ మనం సక్సెస్ అవుతామా, ఈ పార్టీ కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ఈ పార్టీ కొంచెం స్తబ్దతగా ఉంది, ఆ పార్టీ మద్దతు లేదు అంటున్న క్రమంలో ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని జీవించే విధంగా ఉంచిన ప్రక్రియలో గద్దర్ గారు అందవేసిన చెయ్యి. గద్దర్ గారు ఉండబట్టే తెలంగాణ ఉద్యమం మరణించకుండా ఉన్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. సరే, పార్లమెంట్లో చట్టం ద్వారా ఏదైనా రాజ్యాంగబద్ధంగానే జరగాలి పోరాటం ఏ విధంగా ఉన్నా కూడా, ఎందుకంటే మన భారత ప్రజాస్వామ్యం కాబట్టి. రెండవది, సినీ ప్రముఖులు అంటే జనరల్గా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఎక్కువ ఆంధ్ర నుంచే మనకు ఉంటారు. వాళ్ళు కూడా నిజంగా అనేక అంశాల మీద వాళ్ళ సినిమాల ద్వారా ప్రభావితం చేసిండ్రు, ప్రజల్ని చైతన్యవంతం చేసిండ్రు, అక్కడి వరకు ఒప్పుకుందాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డును ప్రకటించిన వెంటనే వాళ్ళు స్వాగతించిన విధంగా తెలంగాణ సమాజానికి కొంత బాధకు గురి చేసిన మాట వాస్తవం. ఎందుకంటే గద్దర్ తన కోసమో తన కుటుంబం కోసమో గలమెత్తలేదు, పాట పాడలేదు, పాట రాయలేదు. యావత్ తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, నా బతికేంద్ర ఇది అని ఈ దేశంలో పుట్టిన బిడ్డ ఎవరైతే కన్నీరు కాల్స్తున్నారో ఆ బిడ్డల కోసం త్యాగం చేసిన వ్యక్తి గద్దర్. ఎస్ కుమార్, ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే తన శరీరంలో బుల్లెట్లు దిగినప్పటికును ఆ శరీరంలోనే ఎవరైతే బుల్లెట్లు దించారో వారిని సైతం వారి మీద కూడా పాట రాస్తూ నా సాకింద మీ సాకింద నేను జైల్లో పెట్టినారు, నీకు నాకు తేడా లేదయో ఓ పోలీస్ అని అనుకుంటా పాడుకుంటూ ఆ ప్రజలలో పోలీసులలో కూడా కేవలం ప్రజలే కాకుండా పోలీసు కుటుంబాలు కూడా అతను దగ్గర తీసుకున్న సమయంలో కూడా మనం చూసాం. ఈ విషయంపై ఇంత మంచి బ్రహ్మాండమైన వ్యక్తికి సంబంధించింది ఇలా విమర్శించడం ఎంతవరకు తగు? జమీల్ గారు, నేను అదే గద్దర్ గారు నేనేమన్నాను, నటనకు సంబంధించిన వ్యక్తి కాదు, నటించడు తన జీవితంలో. అయితే నటించే వాళ్ళకి సంబంధించిన స్థానంలో అవార్డును తీసుకెళ్లి పెట్టారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఇక్కడ ఒక పెద్ద కాంట్రడిక్షన్. అయితే గద్దరు సంపన్న వర్గ దోపిడీ ఎక్కడైతే జరుగుతుందో ఆ దోపిడీకి వ్యతిరేకంగా పాడాడు. అది పోలీసులనా, కార్మికులనా, రైతులనా, భూస్వాముల దగ్గర రైతు కూలి ఇబ్బంది పడితే రైతు కూలి కోసం పాడాడు, అగ్రకులపోని దగ్గర కింది జాతి ఇబ్బంది పడితే కింది జాతి కోసం పాడాడు. పోలీసులా కూడా మీరు ఇప్పుడు గుర్తు చేశారు, ఏమని, చార్మినారు చదరగట్టు అసెంబ్లీ చౌరస్తా సిటు ఊది సైడ్ చూపి కాళ్ళు చేతులు గుంజుకపోంగా, సిటు ఊది సైడ్ చూపి కాళ్ళు చేతులు గుంజుకపోగా, మంత్రి గాని కారుకేమో దున్నపోతూ అడ్డామొచ్చే, ఊరుగాని ఓ పోలీస్ అన్న బదిలీ చేసి బాధ పెట్టిండా నా పోలీస్ అన్న అని ఆ పోలీస్ కానిస్టేబుల్ కోసం కూడా పాడిన గొప్ప మనసున్న వ్యక్తి గద్దర్. గద్దర్ను అర్థం చేసుకోవడం కానీ గద్దర్ను చదవడం కానీ అందరికీ సాధ్యం కాదండి. రైట్. ఇక విషయంలో వెంకట్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకట్ గారు, ఈరోజు మనం తాటి కుమార్ గారు చెప్తున్నట్టుగా దీనికి సంబంధించి గద్దర్ నటుడు కాదు, గద్దర్ ప్రజలలో జీవించే వ్యక్తి, ప్రజల మమేక్యమై జీవించే వ్యక్తి, జీవించిన వ్యక్తి. ప్రపంచం ఉన్నంత వరకు గద్దర్ను ఎవరు కూడా మర్చిపోలేరు అన్నట్టుగా ఉంది. కాకపోతే ఏంటంటే అతను ఇప్పుడు ప్రస్తుతమైతే నంది అవార్డుకు బదులు గద్దర్ అవార్డు ఇచ్చారో సినీ పరిశ్రమకు కాకుండా ఇంకా వేరే విషయాలలో కూడా ఇస్తే బాగుంటున్నట్టుగా ఒక బ్రహ్మాండమైన ఆలోచన కూడా మన తాటి కుమార్ చెప్పినట్టుగా ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? అంటే గద్దర్ అవార్డ్స్ పేరు కాకుండా వేరే పేరు అంటున్నారా? మీరేమన్నారు అర్థం కాలేదు. చలనచిత్రానికే కాకుండా గద్దర్ గారి కృషిని, గద్దర్ గారి త్యాగాన్ని ఇంకా మరిన్ని రంగాల్లో అవార్డ్స్ ఇవ్వాలనేది అర్థమైంది. సో వారు చెప్పినట్టు చాలా బాగుంది, నైస్. కాకపోతే ఇప్పుడైతే మొదట ప్రారంభం అనేది కావాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక గ్లామర్ ఇండస్ట్రీ, ఇమ్మీడియట్లీ వరల్డ్ వైడ్ ఒక ఎక్స్పోజర్ అనేది వస్తుంది. సో మొదట వారు ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసినట్టుగా దానికి ఒక సబ్ కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ FDC కూడా దిల్ రాజు గారికి నియమించడం జరిగింది. దీని మీద సబ్ కమిటీ కూడా వేశారు. త్వరలో ఈ అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్ పేరు మీద ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి నిర్ణయానుసారం ఆయనకి ఇంకా వేరే సోషల్ అవార్డ్స్ ఇవన్నీ కూడా గద్దర్ గారి పేరు మీద ఇవ్వాలని ఆయన అనుకుంటే స్వాగతిస్తాం అది తప్పకుండా. ఎందుకంటే
మీరు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఆయన ఒక సినీ పరిశ్రమకే కాదు, అన్ని అంటే ఒక తెలంగాణకే ఒక ఆయన అద్భుతమైన సేవలు అందించారు గద్దర్ గారు. మరి వారి పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం నిజంగా అభినందనీయం. సో మేము కూడా తెలుగు సినీ పరిశ్రమ నుండి వారిని ఆ అవార్డ్స్ ని మేము ఆహ్వానిస్తున్నాం. చాలా చాలా హ్యాపీ అండి. మీడియా ద్వారా కూడా నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి అంటే సినీ రంగానికి చెందిన సాయి కుమార్ గారు కాబట్టి ఇంకొక చిన్న దాంట్లో యాడ్ చేయదలుచుకున్నాను. తాటి కుమార్ గారు కేవలం తెలంగాణకే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ కూడా గద్దర్ ఇంతనే ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ప్రపంచంలో ఒకసారి నేను ఒక విషయంపై నేను దుబాయ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంటర్వ్యూస్ గురించి వెళ్ళినప్పుడు నేను చూశాను ఏంటంటే అక్కడ డేరా దుబాయ్ అనే ఒక స్థానం ఉంటుంది, ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. అక్కడ మన తెలుగు వాళ్ళందరూ అక్కడ జమ కూడతారండి. ఆ కూడినప్పుడు అక్కడ దే ఆర్ సింగింగ్ దీస్ సాంగ్స్. ఇదే గద్దర్ సంబంధించిన పాటలు పాడుతున్నారు. అంటే ఇక్కడ ఒక చిన్న మీరు గద్దర్ గారు 4 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఈ దేశంలో అణిచివేయబడుతున్న అందరి ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడిన వ్యక్తి గద్దర్. ఒకటి. రెండోది మీకు తెలియదు అంటే సాయుధ పోరాటాన్ని మనం అంగీకరించకపోవచ్చు, నక్సలైట్ అది వేరే సబ్జెక్ట్. కానీ అప్పుడు తీవ్ర నిర్బంధంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నిర్బంధం ఉన్న సందర్భంలో కూడా గద్దర్ ఒక పాట పాడి తన పాటను అడవిలో రిలీజ్ చేస్తే లక్షలాది మంది క్యాసెట్లను కొనుక్కొని ఈ క్యాసెట్ దొరికితే ఈ పాట వింటే పోలీసులు కొడతారని తెలిసి సైతం ఆయన పాటను రహస్యంగా కొన్ని వందల సార్లు రాజకీయ నేతల నుంచి మొదలు పెడితే సామాన్య వ్యక్తి వరకు ఆ పాట విన్న సాహిత్యం గద్దర్. ఆ గద్దర్ పాటకున్న గొప్పతనం అంత గొప్పది. గద్దర్ సాహిత్యం దేని మీద వాడలేదండి? చెత్త కుండి మీద వాడిండు, చీపురు మీద వాడిండు, అరే ముక్కు మీద వాడిండు, ముఖం మీద వాడిండండి, ప్రతి దాని మీద వాడిండండి పాట. అంటే ప్రతి ఒక్క అంశం యొక్క ప్రాధాన్యత తీసుకొని పాడేది పాట. కులానికి సంబంధించిన వ్యక్తి గద్దర్ కాదు, మతానికి సంబంధించిన వ్యక్తి గద్దర్ కాదు. దేవుణ్ణి నమ్మేటోళ్ళని సైతం యాదగిరి గుట్టకు పోయి ఓకే దేవుడా ఇగో నీకు కూడా నేను మొక్కుతున్నా ఓ యాదగిరి నరసన్న అని పాట వాడి దైవ భక్తిలో ఉన్న వాళ్ళ మద్దతు కూడా కూడగట్టుకున్న వ్యక్తి గద్దర్. దట్ ఈస్ గద్దర్. ఓకే సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంకొకసారి మనం సాయి వెంకట్ గారి దగ్గర వెళ్ళాం. సాయి వెంకట్ గారు ఈరోజు చెప్పండి, ఈ చలనచిత్రకు సంబంధించింది ఏదైతే పుష్ప లాంటి ఏదైతే మీరు చెప్పారో అలాగే ఏదైతే బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయో సరే దాన్ని కూడా మనం అంగీకరించాం, ఖచ్చితంగా అంగీకరిస్తాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సమాజంలో ఉన్నారో గద్దర్ లాంటి వాళ్ళు ఏదైతే సినిమాలు తీసుకోరో మా భూమి మీరు మంచి గుర్తు చేశారు. అంటే మా భూమిలో ఏదైతే పాట అదని చెప్పాడో అది ఎప్పటండి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండాబోతివి కొడుకో నైజాము సర్కరోడా అని ఏదైతే పాడారో లక్షలాది మంది తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించింది లక్షలాది మంది తరలించడంలో కూడా ఒక భాగ్యసమమయ్యాడు. అప్పుడు సంబంధించిన నిర్బంధంలో సైతం కూడా పాట పాడారు. నిర్బంధం తర్వాత పోలీసులు ఎప్పుడైతే అంటే వాళ్ళ పోలీసు రూపంలో ఎవరైతే వేరే వాళ్ళు వచ్చి కాల్పులు జరిపారో అప్పుడు కూడా వచ్చినాక పోలీసుల మీద కూడా పాట పాడారు. ఇప్పుడు మన తాటి కుమార్ చెప్పినట్టుగా ఈ విషయంలో ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎందుకండి ఇలా వ్యతిరేకిస్తున్నారు అతనికి? బీజేపీ వర్గాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయండి? మీరు వేరే అనుకోకండి, చలనచిత్రం అనేది ఆర్థిక అంశం, కమర్షియల్ అండి. ఎగ్జాక్ట్లీ అది కమర్షియల్. రూపాయి పెడితే 4 రూపాయలు ఆశించే అక్కడ గద్దర వాడిన వాళ్ళు అంగీకరిస్తారు అనుకోవడం కూడా మనం తప్పు చేసినట్టు వాళ్ళం అవుతాం. కంప్లీట్ అదొక పరిశ్రమ, అదొక పెట్టుబడిదారి పరిశ్రమ. నిర్మాత ఉండడానికి ప్రొడ్యూసర్ ఉంటారు, ఆయన ఇంత పెడతాడు, ఇంత రావాలి. అక్కడికి తీసుకుపోయి ఆ దోపిడీ ఎక్కడ జరుగుతుందో అక్కడ గలమెత్తిన ఆయన అవార్డు ఇస్తా అంటే వాళ్ళంతా ఈజీగా అంగీకరిస్తారని నేను భావించాను వ్యక్తిగతంగా. ఇంకొకటి అండి, గద్దర్ అవార్డుని ఈ ప్రభుత్వం ప్రకటించింది. గద్దరే అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, గద్దరే ముఖ్యమంత్రి కావాలనుకుంటే 1991-92లో నిజాం కాలేజీ గ్రౌండ్ లో గద్దర్ నాయకత్వంలో జరిగిన బహిరంగ సభ నాకు తెలిసి అప్పుడు మీడియా రాసింది, ఒక నెహ్రూ
ఒక ఇందిరాగాంధీ తర్వాత అంత జనం ఒక రాజకీయ నాయకుని ఒక నాయకుని కోసం వచ్చిన జనము అప్పుడు మాత్రమే అని చెప్పింది. అప్పుడే ఆయన ఎన్నికల్లోకి పోతే అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గద్దర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు. రైట్. మన కుమార్ గారు ఒక్క విషయం ఏంటంటే, చిట్టిబాబు గారు ఫిలిం ప్రొడ్యూసర్ అయినటువంటి చిట్టిబాబు గారు కూడా మనకు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. చిట్టిబాబు గారు, ఈ రోజు అయితే నంది అవార్డును గద్దర్ అవార్డుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాంట్లో ఒక 10 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించడం, ఈ విషయంపై పీని పరిశ్రమకు సంబంధించిన యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు ఎలా భావిస్తారు, ఎలా స్పందిస్తారండి? ఇది అనాలోచితమైన నిర్ణయం ప్రభుత్వానికి. ఎందుకంటే ఆయన ఒక సిద్ధాంతానికి, ఒక ఫిలాసఫీకి, ఒక మావోయిస్ట్ ఫిలాసఫీకి కట్టుబడిన వ్యక్తి. ఆయన గొప్ప వ్యక్తి కాదండి. ఆయన ఒక ఫిలాసఫీ, ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి అలాగే జీవితాన్ని గడిపాడు. ఆయన పేరు మీద ఒక స్పెషల్ అవార్డు, ఒక ప్రత్యేకమైన అవార్డు, ఆయన పేరు మీద ఒక రఘుపతి వెంకయ్య గారు అవార్డు అనో ఇంకోటనో అలా ఉన్నట్టు ఆయన పేరు మీద ఒక ప్రత్యేకమైన అవార్డు, దాదాసాహెబ్ అవార్డు లాగా ఒక అవార్డు ప్రత్యేకంగా ఆయన పేరు మీద ఇస్తే ఇబ్బంది లేదు. కానీ నంది అవార్డ్స్ అనేది మొత్తం ఆయన పేరు మీద ఇవ్వటం అనేది అది సబబు కాదు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో అన్ని ఫిలాసఫీ వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఆయన ఫిలాసఫీని నమ్మని వాళ్ళు ఉండేవాళ్ళు ఆయన పేరు మీద ఎలా ఆయనే ప్రభుత్వం అవార్డు ఇస్తే తీసుకోవాలా. నా ఫిలాసఫీకి విరుద్ధం, నేను తుపాకీతో గట్టతో బ్యాలెట్ కాదు బుల్లెట్ తోటి వచ్చే సిద్ధాంతాలు కట్టుకోవడం నేను ప్రభుత్వం ఇచ్చే ఇది తీసుకొని ఆయన రిజెక్ట్ చేశాడు నంది అవార్డు. అలాంటి ఆయన పేరు మీద నంది అవార్డులు ఎలా ఇస్తారు, అందరూ ఎలా తీసుకుంటారు అంటే ఆయన ఫిలాసఫీ అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ఈ అవార్డులు ఎప్పుడు కూడా కామన్ పేరు మీద పెడతారు పెద్దలు. ఎందుకు పెట్టారు నంది అవార్డు అనో, తమిళ్లో ఇంకో పేరునో హంస అవార్డు అనో ఎందుకు పెట్టారు? ఇది కామన్. ఒక వ్యక్తి పేరు మీద ఇన్ని అవార్డులు, ఇలాంటి అవార్డులు పెట్టకూడదని ఒక ఆనవాయితీగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని పెద్దలు నిర్ణయించారు. దాన్ని ఏదో మనకు తోచిన వెర్రి మనకి అన్నట్టు అది పెడతంలో అనాలోచితం అది. ఎందుకంటే ఆయన ఉంటే ఇవాళ వీళ్ళు మాట్లాడతా ఆయన ఉంటే ఆయన రిజెక్ట్ చేసేవాడు. ఆయన నంది అవార్డుని రిజెక్ట్ చేశారు. మీకు అంత ప్రేమ ఉంటే పేరు మార్చాలనుకుంటే మార్చండి. నందిని సింహ అన్నారు, సింహాన్ని మార్చాలనుకున్నారు, మార్చండి. మార్చితే తెలంగాణ మహాకవి తెలంగాణ దాశరథి రాశారు, కోటి రతనాల వీణ తెలంగాణ అన్నాడు. ఆ వీణ తెలంగాణ వీణ అవార్డు అని పెట్టండి, అందరికి కావాలి వీణ అవార్డు అని పెట్టండి. తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ మహాకవి రాశాడు, అది కోటి రతనాల వీణ అన్నాడు తెలంగాణ అని, ఆ వీణ అవార్డు అని పెట్టండి. ఔచిత్యం ఉండాలి అని చెప్పేటప్పుడు ప్రభుత్వమే మాకు తోచింది మేము పెడతాం, మా తెక్క మాది, మా ఎర్రి మాది, మా పిచ్చి మాది అంటే చిట్టిబాబు గారు ఇప్పుడు ఏదో మన కుమార్ గారు చెప్పబోతున్నారు. ఒకసారి కుమార్ గారు ఏమంటున్నారు చెప్పిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. కుమార్ గారు చెప్పండి. చిట్టిబాబు గారు అంగీకరించకపోవడాన్ని సమాజం మొత్తం అంగీకరించకపోవచ్చు. వారు చెప్పిన మాటని ప్రతి అంశంలో కాంట్రడిక్షన్ ఉంటుంది. చిట్టిబాబు గారి అంశం తను లేవనెత్తిన అంశాలు, ఆయన ఒక సాయుధ పోరాటానికి మద్దతు ఇచ్చిండు, ఇదంతా ఒక ప్రక్రియ. సరే, ఓకే. భారత ప్రజాస్వామ్య రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని బీజేపీ అంగీకరించేది, బీజేపీని టీఆర్ఎస్ పార్టీ అంగీకరించేది, అంటే కొన్ని సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీని ఇంకో పార్టీ అంగీకరించేది, బీఎస్పీ పార్టీ అంగీకరించేది. కానీ తెలంగాణ సాయుధ పోరాటం నిజాం కాలంలో ఎవరైతే తెలంగాణ సాయుధ పోరాటం చేసిండ్రో వాళ్ళను కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము వాళ్ళను స్వాతంత్ర సమరయోధులుగా ప్రకటించింది ఫస్ట్. అప్పుడు వాళ్ళు సాయుధ పోరాటం చేశారు కదా అని వాళ్ళ త్యాగాన్ని గుర్తించకుండా ఉండలేదు కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ త్యాగాన్ని గుర్తించింది. ఇవాళ తెలంగాణలో ఇప్పుడు మొత్తం భారతదేశానికి ఒకసారి స్వాతంత్రం వస్తే మనకు ఒకసారి స్వాతంత్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించిన కొన్ని రాజకీయ పార్టీలు కానీ, సంఘాలు కానీ, సంస్థలు కానీ అనేక మంది మా రాష్ట్రం మాకు కావాలని పోరాటం చేశారు. ఆ పోరాట క్రమంలో గద్దర్ పాత్ర కీలకమైనది. ఇది వాస్తవం. ఈ తెలంగాణ సమాజం అందరూ అంగీకరిస్తారు. సాయుధ పోరాటము ఆయన నమ్మినప్పుడు దాని తర్వాత పరిణామ క్రమాలు, ఆయన యాదిగుట్ట వేయండి, ఇంకా ముంచిద్దలు వేయండు, అనేక సందర్భాలలో ఆయన జీవన ప్రక్రియ మారుతూనే ఉంది అనేక సందర్భాల్లో. కానీ ఆయన గొంతు ఎప్పుడు పేదల పక్షమే ఉన్నది, తెలంగాణ పక్షమే ఉన్నది. మొత్తం దేశంలో ఉన్న పేదల పక్షము తెలంగాణ పక్షం ఉన్నది. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమి పోషించిన గద్దర్ ఈ లక్షలాది మంది అందరూ కూడా, ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉందని దేశ ప్రజలు మొత్తం నరేంద్ర మోడీ గారికి ఓట్లేరు కదా, కాంగ్రెస్ కేసులు కూడా ఉన్నారు కదా, రేపు కాంగ్రెస్ వస్తుంది, అందరు మొత్తం కాంగ్రెస్, అందరము అన్ని అంగీకరించము. కానీ ఒక కింది కులంలో పుట్టి
కింది స్థాయిలో ఆర్థికంగా ఉండి ఈ దేశ ప్రజలందరూ కూడా తన వైపు చూసే విధంగా తన జీవితాన్ని మలుచుకున్న గద్దర్ అవార్డును ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ అవార్డు పేరు మీద అవార్డు ఇస్తే తీసుకోవడాన్ని వ్యతిరేకించడంలో అర్థం ఏముందో నాకు మాత్రం అర్థం కావడం లేదు. ఎందుకు ఆయన మన దోపిడీకి విఫలపడ్డా, ఎవరైనా దోచుకున్నాడా? ఆయన సిద్ధాంతాన్ని, సాయుధ పోరాటాన్ని నువ్వు ప్రజాస్వామ్యంగా వ్యతిరేకించవచ్చు, ఆయన లైన్ ని వ్యతిరేకిస్తాం, కానీ ఆయన వ్యక్తిత్వాన్ని వ్యతిరేకించలేము కదా. వ్యక్తిత్వం ఆయన మా రాష్ట్ర ఏర్పాటు కోసం, మా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడంలో ఆయన పాత్ర కూడా కీలకమైనది. కుమార్ గారు, ఇదే విషయంపై మీరు ఇప్పుడు ప్రస్తుతం అయితే చిట్టిబాబు గారు ఏమంటారో విందాం. చిట్టిబాబు గారు, మీరు ఇప్పుడు తాటి కుమార్ గారు చెప్పిన విషయం మీ స్పందన ఏంటి? మీరు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారండి? ఇప్పుడు ఆయనకి గద్దర్ గారితో ఎంత పరిచయం ఉందో నాకు తెలియదు, కానీ నాకు మా కుటుంబానికి గద్దర్ గారితో బాగా దగ్గర పరిచయం ఉంది. మా నాన్నగారు రాసిన పుస్తకాలకు అనేక పుస్తకాలకు ఆయన ముందు మాట రాశారు. ఆయన బాగా మా ఇంటికి బాగా పెట్టారు. ఆయన సిద్ధాంతము, ఆయన విధానము ఖచ్చితంగా బాగా తెలుసు. ఆయన ఖచ్చితంగా ఆయన ఒక నక్సలైట్ మూవ్మెంట్ ని, మావోయిస్ట్ మూవ్మెంట్ ని సమర్థించిన వ్యక్తి, ఆయన సమర్థించాడు. ఇప్పుడు అంటే ఆయన పేరు మీద ప్రత్యేక అవార్డు ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన మహానుభావుడు, ఆయన పేరు మీద ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లాగాను ఒక మంచి అవార్డు, ప్రత్యేక అవార్డు ప్రతి సంవత్సరం ఒక గొప్ప అవార్డు ఇవ్వండి. దాని గురించి అన్ని అవార్డులు ఆయన పేరు మీద నంది బొందులు ఆయన అనేది ఔచిత్యము కాదు. ఎందుకంటే ఆయన సిద్ధాంతానికి విశ్వసించని వాళ్ళు, ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, అందరూ ఉన్నారు. అన్ని వాళ్ళు ఇండస్ట్రీ అందరికీ సమానం. ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఈ పద్ధతులు ఇవ్వాలంటే నక్సలైట్లందరినీ దేశభక్తులు అని చెప్పాలి. నక్సలైట్ల మీద వేట ఎందుకు? ముఖ్యమంత్రులే అన్నారండి నక్సలైట్ దేశభక్తులు. గతంలో మీరు ఒకసారి చిట్టిబాబు గారు మీరు ఒకసారి ఇచ్చినట్టయితే ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే వచ్చారో తెలుగుదేశం వ్యవస్థాపించిన తర్వాత అతను ఏమన్నారంటే నక్సలైట్లే దేశభక్తులు అని చాలా క్లియర్ చెప్పారు. అయితే అప్పుడు ఎజెండా అని అంతకుముందు గతంలో అనేక ప్రభుత్వాలు కూడా అన్నట్టుగా ఉన్నాయి. ఆయన సమాజం ఇప్పుడు నక్సలైట్ సిద్ధాంతం కోసం మాట్లాడడం లేదు. వినండి ప్లీజ్ ప్రొడ్యూసర్ గారు ఒక్క నిమిషం, పెద్దలు మీరు నక్సలైట్ సిద్ధాంతం పబ్లిక్ ఆయనను ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపించిన తర్వాత ఒక్కసారిగా ఉప్పెనగా బయటకు వచ్చారు. ఎప్పుడు ఆ విషయంలో నక్సలైట్లే దేశభక్తులు అని ఏదైతే నినాదంతో వచ్చారో, ఎప్పుడైతే ప్రకటించిన తర్వాత కోట్లాది మంది ఏకదాటిగా ఏకపక్షంగా అతన్ని గెలిపించుకున్నారు. చెప్పకండి రామారావు ఆయన అన్నారు, ఆయన సమాజం అంగీకరించలేదు. అంగీకరించే వేట కాదు, నక్సలైట్లో సంప్రదింపులు జరిగేవి కావు. ఏం మాట్లాడుతున్నారు? అంగీకరించాలి సమాజం. ఆయన అన్నారు, ఆయన అన్నారు కనుక అంగీకరించాలి సమాజం. అంగీకరిస్తే వాళ్ళ నక్సలైట్ల మీద వేట ఎందుకు జరుగుద్ది? అది వేరే విషయం. ఆ పార్టీ సిద్ధాంతాలు వేరు, దానికి ప్రతి ఒక్కరు వ్యతిరేకించవచ్చు. నువ్వు ఈ భారత ప్రజాస్వామ్య రాజకీయాలు, భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళం ఎవరము సమర్థించము. ఇది ఒకటి పక్క పెట్టిన అంశం మనకు అవసరం లేదు. కానీ రెండోది ఏంటంటే గద్దరు వ్యక్తిత్వం, గద్దరు ఆలోచన. సార్ నేను అనేదంటే ఎర్ర జెండాలో 10 పార్టీలు ఉంటాయి. అందుకే ఆయనకు మంచి, ఆయన పేరు మీద ఒక మంచి అవార్డు ఇవ్వండి. కాదు సార్, ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద ఉండి తెలంగాణలో సినిమాలు తీస్తున్నారు. మీరు మంచిగా ఉండాలి, సినీ ఫీల్డ్ వాళ్ళు మీరు బాగుపడాలి, ఆర్థికంగా రూపాయి రావాలి, ప్రతి కార్మికుడు, సినీ కార్మికుడు బాగుపడాలని కోరుకుంటాం మేము. కానీ ఆ సినీ అవార్డు, నాకు నంది అవార్డు దగ్గర గద్దర్ అవార్డు ఇస్తాడు, మీరు ఒప్పుకోకపోవడం ఎంత నాకు విచిత్రం అనిపిస్తుంది. నేను అనేది ఏంటంటే అందరము ఒక్కటండి, పరస్పర విరుద్ధ భావాలున్న పార్టీలే ఎన్నికలప్పుడు అధికారంలోకి రావడానికి ఒకటైతే జెండాలు పక్కన పెడతాయి, ఎజెండాలు పక్కన పెడతాయి. నేను ఒకటే, మీరు గద్దర్ని తెలంగాణ ఉద్యమకారులుగా తీసేయండి, ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వాళ్ళుగా పక్కన పెట్టండి. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ప్రొడ్యూసర్ గారు మీరు ఇంత ముందు ఒక మాట అన్నారు, గద్దర్తో ఆయన పరిచయం. వినండి గద్దర్తో తనకి పరిచయం ఉందో లేదో వినండి ప్రొడ్యూసర్ గారు ప్లీజ్ వినండి. గద్దర్ గారితో తనకు పరిచయం ఉందో లేదో అని మీరు ఒక మాట అన్నారు. ఆయన దేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాడు.
అప్పుడు ఒక రాజ్యాంగాన్ని వ్యతిరేకించాడా, రాజ్యాంగానికి సమర్థించాడా కాదు. తర్వాత అతను వచ్చిన తర్వాత అతను అనేక సార్లు ఈవెన్ దో బీజేపీకి సంబంధించిన డాష్ను కూడా షేర్ చేసుకున్నారు, కాంగ్రెస్ను కూడా షేర్ చేసుకున్నారు, తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా షేర్ చేసుకున్నారు. ప్రతి విషయంలో అతను షేర్ చేసుకున్నారు, డాష్లో షేర్ చేసుకున్నాడు, మాట్లాడారు. ప్రతి విషయంలో అతను వచ్చాడు కదా. సాయుధ పోరాటం అనేది తీసి సిద్ధాంతాన్ని విడనాడలేదు. ఆ ఏవైకి మీద మావోయిస్టు సమర్థించే మాట్లాడాడు, నక్సలైట్ సమర్థించే తెలియదు. నాకున్న అంటే ఇప్పుడు వారు ఏమన్నారంటే గద్దర్ కుటుంబంతో వారి తండ్రికి వారికి సంబంధాలు అన్నారు. నాకు గద్దర్ గారితో ఒక సందర్భంలో ఫోటో దిగుతారంటే నేను దిగలేదు గద్దర్ గారితో. ఎందుకంటే నా ఆలోచన విధానం వేరు, గద్దర్ గారి ఆలోచన విధానం వేరు, అది వేరు. కానీ గద్దర్ గారు ఏ పోరాటాన్ని బీజేపీ బహిరంగ సభ నిజాం కాలేజ్ అది జిమ్ఖానా గ్రౌండ్కి వెళ్ళినా, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళినా, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా అంతిమంగా పేదోడికి పట్టడం అన్నం పెట్టండి, పేదోడిని బతుకు బాగు చేయండి అని కోరుకున్న వ్యక్తే గద్దర్. ఇది భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి. భారత రాజ్యాంగం వర్ధిల్లాలని గద్దర్ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవాడైతే రాజకీయ పార్టీ నాయకుల బహిరంగ సభల దగ్గరికి ఎందుకు వెళ్తాడు గద్దర్? ఇంకొక విషయం ఏంటంటే కొన్ని పార్టీలు ఆయన ఆహ్వానించింది కూడా, ఆయనకు స్వాగతం పలికాయి, రండి అని పార్టిసిపేట్ కండి అంటే వాళ్ళు వచ్చినాక షేర్ కూడా చేశారు, పేరు కూడా డిక్లేర్ చేసిన తర్వాత వెనక్కిపోయారు. ఇప్పుడు ఆయనకు సంబంధించి ఏనాడు ఈ రాజ్యాంగాన్ని సమర్థించలేదు. ఏ వేదిక ఎక్కి ఆయన మావోయిజాన్ని నక్సలిజాన్ని సమర్థించే మాట్లాడాడు. అది వాస్తవం. కనుక ఊనే ఆయన ఆ మీటింగ్కి వచ్చాడు, ఈ మీటింగ్కి వచ్చాడు, కనుక ఆయన విధానాలు మార్చుకున్నాడు. ఆయన జీవితాంతం ఒకే విధానం మీద బతికాడు. ఆయనకి ఆ విధానం అప్పుడప్పుడు ఈ రాజకీయ నాయకుల విధానాలు మార్చుకున్నాడని ఆయనకి అనవసర కలంకం తేకండి. ఆయన ఒకే సిద్ధాంతం మీద బతికాడు. మావోయిస్టు ఈ రాజ్యాంగాన్ని నమ్మను, ఈ బుల్లెట్ తోటే వస్తుంది, బ్యాలెట్ కాదు బుల్లెట్, ఇదే నమ్మాడు ఆయన. దాని మీద బతికాడు ఆయన. కాదండి, ఈ బ్యాలెట్ కాదు బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనుకున్న అనేక మందిని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనజీవన స్రవంతిలోకి రండి, మేము ఉపాధి కల్పిస్తాం, మీరు బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు రండి, బ్యాలెట్ ద్వారా మీ అంశాలను ముందు పెట్టండి ప్రజల ముందు అన్నప్పుడు అనేక మంది ఆ సిద్ధాంతాన్ని వదిలేసి జనంలోకి వచ్చారు కదా. మినిస్టర్లు కూడా అయ్యారు కదా, మంత్రులు అయ్యారు, అనేక పార్టీలలో ఇమిడి ఉన్నారు కదా. మరి గద్దరు మినిస్టర్ అయితే ఆయనతో చట్టబట్ట వేసుకొని తిరుగుతారు. దత్తాత్రేయ గారు అలాయ్ బలాయ్ కార్యక్రమం పెడితే వచ్చి అలాయ్ బలాయ్లో ఆయన సిద్ధాంతాన్ని నమ్మాడు ఆయన. ఎక్కడ మారలేదు. ఎప్పుడు చిట్టిబాబు గారు మీరు పెద్దలు. ఒక వ్యక్తి తీసుకోవాలన్నాడు ఆయన. ఎవరు సార్? గద్దరు బతుకుంటే ఈ అవార్డును అంగీకరించడం అనేది రెండో టాపిక్. గద్దరు మల్లెతీగవు పందిరి ఓలే మస్కటి కటిలో వెన్నెలవో ఓలే చెల్లెమ్మ అనే పాడిన పాటకు నంది అవార్డు వస్తే నాకు వద్దన్నాడు. ప్రజల అవార్డు చాలు నాకు అన్నాడు. నేనేమంటున్నానంటే గద్దరు బతుకుంటే అవార్డు అరే ఎందుకు ముఖ్యమంత్రి నా పేరు మీద గద్దరే వద్దు అనుడేమో, అది వేరు. ఆయన ఊపిరి ఉంటే ఆయన ఏమనడు, అది సెకండరీ అండి. కానీ తెలంగాణ సమాజం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరులైన అనేక మందిని స్మరించుకుంటూ ఉంటుంటది ఎల్లప్పుడూ. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భాగస్వామి అయిన గద్దర్ని ఎట్లా విస్మరిస్తుందండి తెలంగాణ సమాజం? విస్మరించలేదు కదా. కాబట్టి నేను అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డు ఇవ్వద్దంట. ఆయన పేరు మీద ఒక దాదాసాహెబ్ అవార్డు లాగాను ఒక పెద్ద పేరు మీద ఒక ప్రతి సంవత్సరం ఒక గొప్ప అవార్డు ఆయన పేరు మీద ఇవ్వండి. అంతేగా అన్ని వార్డులు ఆయన పేరు మీద అంటే అందరినీ ఆయన సిద్ధాంతాన్ని కట్టుకోవడం అని అంటే కరెక్ట్ కాదు. ఆయన పేరు ప్రభుత్వం రేషన్ బియ్యం పేదోళ్ళు అందరికంటే అందరికి వస్తుంది, కానీ ఈ కులపోనికి వస్తుంది, ఈ కులపోనికి రాదు. మీరు పెద్దలు, నేను అనేంటంటే గద్దర్ని మీరు ఇప్పుడు మీకు ఆ కుటుంబంతో సంబంధాలు ఉన్న వాళ్ళు అంటున్నారు చిట్టిబాబు గారు. మీరు ఎప్పుడు కూడా దయచేసి
గద్దర్ సిద్ధాంతాన్ని నువ్వు వ్యతిరేకిస్తామంటున్నా కదా, మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామండి. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళం. ఖచ్చితంగా ఓటు ద్వారానే మాకు వస్తుంది అని హక్యం మనం ఎలిచిన వాళ్ళం. కాకపోతే తెలంగాణ సమాజానికి సంబంధించిన కాకుండా రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలకు ప్రతి ఒక్క విషయంలో గద్దర్ పాత్రను ఎవరు కూడా విస్మరించలేరు. దానికి మాత్రం అది సైతం. కానీ ఈ దేశ ప్రజలకు భారత రాజ్యాంగం ఎట్లా రక్షణగా ఉందో, ఈ దేశ ప్రజలకు భారత రాజ్యాంగం ఎట్లయితే రక్షణగా ఉందో, బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగము, ఈ భారతదేశంలో పేదోడికి చైతన్యం చేయడంలో, తన పాట ద్వారా చైతన్యం చేయడంలో గద్దర్ పాత్ర కూడా అంతే ఉంది. పేదవాడిని చైతన్యం చేయడంలో గద్దర్ పాత్ర అంతే ఉంది. మీకోసం నడుంటే నా ప్రాణం పెట్టారు, పేదల కోసం మహాకావ్యాలు రాశాడు ఆయన. శ్రీశ్రీ గారిని వ్యతిరేకించిన ఎవరు వ్యతిరేకించిన వాళ్ళు శ్రీశ్రీ గారిని ఒక్కరు కూడా లేరండి. అందుకని ఆయన పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు ఇవ్వండి. అన్ని అవార్డులు ఆయన పేరు మీద ఇస్తే ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళు కోసంలో ఉన్నారు. వాళ్ళందరూ ఈ పేరు మీద ఇచ్చే అవార్డు ఎలా తీసుకోండి? కాదు, నంది అవార్డుని ఎందుకు రిజెక్ట్ చేశారు ఆయన గద్దర్ గారు? పెద్దలు చిట్టిబాబు గారు, మీరు పేర్కొంటున్న అంశాలను నేను వ్యతిరేకించడం లేదు. మీ అభిప్రాయాన్ని మీరు నిస్పష్టంగా వెలుగుస్తున్నారు. ఫస్ట్ మీకు ధన్యవాదాలు. కానీ నేటి రాజకీయ సమాజంలో రాజకీయ నాయకులు తాను ఎంచుకున్న రాజకీయ పార్టీ ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే ఒకటి, అధికారంలో పక్షంలో ఉంటే ఇంకో పార్టీ, ఇలా అనేక పార్టీలు, ఇప్పుడున్న మంత్రులుగా ఎమ్మెల్యేగా పనిచేసిన 3-4 పార్టీలు మారుతున్న సిద్ధాంతంలో ఉన్న రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీ నాయకులను మనం గౌరవిస్తున్నామా అండి? వాళ్ళు ఏదైనా ఒకరికి ఆంగన పోయి బోకే ఇచ్చి ఏదో ఇచ్చి శాలువా కప్పి సార్ నువ్వు ఎమ్మెల్యే కానీ సార్ మేము గద్దర్ని సాయుధ పోరాట యోధులుగా చూడము. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను మాత్రం చూస్తాము, పేదల పక్షాన ఆయన గొంతును మాత్రమే చూస్తాము. సాయుధ పోరాటం సార్ నేను అనేందంటే సాయుధ పోరాటం చేసినోనేమో జనజీవన స్రవంతులకు రమ్మంటావు, జనజీవన స్రవంతులకు వచ్చినోనేమో నమ్మ అంటావు. ఇది నేను అనేందంటే మనందరం కూడా భరత జాతి ముద్దు బిడ్డలమే, భరత జాతి ముద్దు బిడ్డలమే. మనలో మన ఏలు మన కన్నుతో పొడుచుకోవద్దు. సిద్ధాంతపరంగా కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి సార్. అంటే సార్ మీ సిద్ధాంతాన్ని, సార్ నువ్వు తీసుకున్న సినిమాని, మీరు తీసుకున్న సినిమాలని, ప్రతి సినిమాని సమాజం మొత్తం అంగీకరిస్తుందా? బలగం సినిమాని ఒక సమాజం అంగీకరించింది. ఆయన పేరేం పేరు? చిరంజీవి అల్లుడు. చిరంజీవి అల్లుడు ఎవరు సార్? ఇది నా పిచ్చి, నా వెర్రి. రేవంత్ రెడ్డి తన పిచ్చి, తన వెర్రి ఎస్టాబ్లిష్ చేసినట్టు తప్పితే అందరికీ ఆమోదయోగ్యమైన పేరు పెట్టడం సముచితం. ఎందుకంటే అందరూ కలిసి ఈ సినిమా తెలంగాణ సమాజంలో ఎన్నికలు జరిగితే ప్రజలు చాలా తక్కువ శాతం నేర్చుకుంటారు. ఎందుకు పిచ్చి సార్? రేవంత్ రెడ్డి గారు ఏం పిచ్చి? ఒక ముఖ్యమంత్రి నేను అనే అంటున్నా, ఒక ముఖ్యమంత్రి తాను ఒక గద్దర్ గారి అవార్డు ఇస్తా అంటే ఆయన పిచ్చా సార్? ఇదెక్కడి అంశము? చాలా బాధకరం. నేను అనేందంటే మీరు దయచేసి గద్దర్ అవార్డును, నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డు ప్రకటిస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినో మీరు ఏదైతే ఖండిస్తున్నారో దయచేసి ఆ పాటల్ని విత్డ్రా కండి. ఎందుకంటే పిచ్చి వెర్రి అని మాట్లాడారు ముఖ్యమంత్రికి. నథింగ్. ఆయన గద్దర్ యొక్క గొప్పతనం తెలుసుకున్న వ్యక్తి. గద్దర్ అంత్యక్రియలు ఆగమేఘాల మీద చేస్తా అంటే అని విరోచితంగా పోరాడి ప్రజల సందర్శనార్థం పెట్టి గద్దర్కి ఒక గుర్తింపు ఉంది. కానీ అధికారికంగా గుర్తింపు ఇవ్వడంలో కూడా గద్దర్ సక్సెస్ చేశారు. గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా గద్దర్ అంతిమ వీడుకోలు అధికారికంగానే చేసింది. గద్దర్ అంతిమ వీడుకోలు మీరు ఇది గుర్తించాలి. ఆయన పేరు మీద అవార్డు ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు. మొత్తం నంది అవార్డు ఆయన పేరు మీద ఉంటే ఒక విషయం మాత్రం చాలా ఆయన కొంతమందికే, ఆయన సిద్ధాంతం కొంతమందికే, అందరికీ కాదు. ఏ పార్టీ సిద్ధాంతమైనా కొద్ది మందికే, అందరికీ కాదు. ఏ పార్టీ సిద్ధాంతమైనా కొంతమందికే. ఆయన ఎంచుకున్న సాయుధ పోరాటాన్ని నువ్వు అంగీకరించము, అది వేరు. నక్సలైట్ సిద్ధాంతాన్ని నేను అంగీకరించము, అది వేరే అంశము. కానీ పరిణితి చెందిన మీరా మేమా అని, ఈ రాష్ట్రం వస్తుందా రాదా అని భయం, అంటే గుండెల్లో భయంతో రగులుతున్న ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఇలా టిఆర్ఎస్ అధినేత కూడా ఒక సందర్భంలో అమర్యాదకి చేస్తున్న సందర్భంలో మళ్ళా తెలంగాణ సమాజాన్ని తట్టి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బతికించిన చరిత్ర గద్దర్ది. గద్దర్ని ఎట్లా విస్మరిస్తామండి? బరాబర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరు మీద నంది అవార్డులు ఇవ్వాల్సిందే, ఇస్తుంది కూడా. ఎవరు అడ్డుకుంటారో చూద్దాం.
అది చాలా మంది రిజెక్ట్ చేస్తారు, తెలుసుకోండి మీరు. మీరేదైతే తిరస్కరించాడు తెలుసుకోండి. ఆయన నంది అవార్డు నా సిద్ధాంతానికి వ్యతిరేకంగా తీసుకోవాలా, అలాగే మరి ఇతరులు కూడా ఆయన సిద్ధాంతానికి తీసుకోరు. ఎవరైతే తీసుకోరో అది వారికి సంబంధించిన సొంత విషయం అండి. కాకపోతే ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత బహిరంగంగా చెప్పి నేను నంది అవార్డుకు సంబంధించిన నేను గద్దర్ అవార్డుగా ప్రకటిస్తున్నాను అంటే దేశవ్యాప్తంగానే కొన్ని పేర్లను మనం ప్రకటించినప్పటికీ వారిని నమ్మకపోగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎవరైతే వాళ్ళకు ఆయనకు సంబంధించిన ఆయన పేరు ప్రస్తావించకపోగా కూడా ఆయనకు పద్మ అవార్డు ఇచ్చారు. ఎవరైతే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన పేర్లను గోరెడ్డి వెంకన్నని తీసుకుందాం. గోరెడ్డి వెంకన్న కూడా ఆయనకు పేరు కూడా అట్లనే మనం పక్కన పెట్టేశాం. అలాంటి అప్పుడు గద్దర్కు సంబంధించిన విషయంలో ఇప్పుడు ఏదైతే ఒక అవార్డు ప్రకటించినప్పుడు మీరు వ్యతిరేకిస్తున్నారు, అది మీ వ్యక్తిగత విషయం. కాకపోతే మీరు ఒక చీఫ్ మినిస్టర్కు సంబంధించిన ఈ విషయంపై మాట్లాడడం, ఆయనకు సంబంధించిన ఇలా ఏదైతే అనాలోచితంగా తీసుకున్న చర్య లేకపోగా ఇంకా ఏదో పట్టింది అని చెప్పడం మాత్రం సంబంధం కాదు అని నేను అనుకుంటాను. దీని మీద కుమార్ మీరేమంటారండి? కుమార్ మీరు చెప్పండి. కుమార్ చెప్పండి మీరు. పైనుంచి దిగొచ్చారా చీఫ్ మినిస్టర్ అయితే? వాట్ ఈస్ చీఫ్ మినిస్టర్ అంటే అతను ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక వ్యక్తి, అంటే ప్రజలు అతను ఎన్నుకున్నారు యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫర్ అవర్ స్టేట్. లేదా చీఫ్ మినిస్టర్ వేదం అని చెప్తలేను, కాకపోతే వీఆర్ గివెన్ ఏ ఆపర్చునిటీ టు రిప్రజెంట్ అవర్ స్టేట్, నాట్ టు మీ ఆర్ నాట్ టు యూ. He is representing our state. He is a representative to our state. We have to respect him, even though how we are respecting to the Mr. Modi. At the same time, we have to respect to our chief minister. Sir, ఏదైతే వాళ్ళకి వాళ్ళు సాయుధంగా వాళ్ళు అడుగులలో మాట్లాడుతున్నారు. ఎక్కడండి ఆయన మాజిస్ట్రేట్ దళంలో? అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు అట్లా అనుకుంటే మన సంబంధించిన ఎవరైతే ఇప్పుడు మంత్రి గారు ఉన్నారో ఆమె స్వయాన తుపాకీ పట్టుకున్న తిరిగింది కదా. ఆమె వచ్చిన తర్వాత ఇప్పుడు మినిస్టర్ ఇచ్చి సెల్యూట్ కొడతలేమా ఆమెకు? ఈటెల రాజేందర్ గారికి బీజేపీ దగ్గర తీసుకోలేదా? బీజేపీ ఇప్పుడు గద్దర్ కుమార్తె గారు ఉన్నారు, వెన్నెల గారు, ఆమెకు ఒక పదవి ఇచ్చాలేదా? ఆమె ఎందుకు ఎన్నికలలో నిలబడ్డది ఎలక్షన్లలో? సార్ ఓకే కుమార్ ఏమంటారు దీని మీద? మీరు ఏమంటారండి కుమార్ గారు? ఇప్పుడు చెప్పండి ఫస్ట్ లాస్ట్ కంక్లూడ్ గా ప్లీజ్. నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సినీ పెద్దలకు, సినీ కళాకారులకు అందరికీ కూడా మాలమాస పక్షాన ఒక విన్నవించుకుంటున్నాను. దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను, ఆ స్వప్నాన్ని మాకు నెరవేర్చడంలో గద్దర్ గారి పాత్ర కూడా కీలకమైనది. ప్రొఫెసర్ జయశంకర్ గారిని, ఇంకా చాలా మందిని, కేసీఆర్ గారిని కూడా, అందరినీ కూడా, అన్ని రాజకీయ పార్టీల నేతలను, అమరులైన అందరినీ కూడా మేము తలుచుకుంటూనే నా రిప్రజెంటేషన్ వినండి దయచేసి. నేను ఈ కళామ తల్లి బిడ్డలందరినీ కూడా వేడుకుంటున్నాం. మా తెలంగాణ రాష్ట్రం గద్దర్ గారిని మరవలేదు, మరవదు. దయచేసి ఆయన పేరు మీద నంది అవార్డు స్థానంలో ఆయన పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవార్డు ఇవ్వాలనుకుంటుందో దయచేసి అందరూ కూడా అవార్డును స్వీకరించి ఒక పేదల పక్షం ఉన్న ఒక వ్యక్తిగా చూడండి గద్దర్ని. దయచేసి ఆయన సాయుధ పోరాట సిద్ధాంతంలో ఉన్న వ్యక్తిగా చూడకండి. దయచేసి ఆయన పేదల పక్షాన మాట్లాడిన పాట పాడిన వ్యక్తిగానే చూడండి. దయచేసి ఆయన అవార్డు ఉత్సవాలను అత్యంత ఘనంగా జరిగేటట్లు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవార్డును తీసుకొని పేద ప్రజలను గౌరవించండి. ఇంకొకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను అభినందిస్తున్నాను. గద్దర్ గారి పేరు మీద నంది అవార్డు స్థానంలో సినీ కళాకారులకు అవార్డు ఇవ్వడాన్ని మాలమాసభ స్వాగతిస్తుంది. మీకు అండగా మేము ఉంటాం. ఈ రాష్ట్ర మంత్రివర్గానికి మొత్తం మాలమాసభ అండగా ఉంటుంది. తెలంగాణ సమాజం మొత్తం కూడా అండగా ఉంటుంది. దయచేసి ఈ ఒరవడిని ఇలానే కొనసాగాలి. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ఒరవడిని ఇలానే కంటిన్యూ చేయాలి. రెండోది,
ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా మీ పక్షాన మేము ఉంటాం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా. ఎందుకంటే గద్దర్ గారిని ఈ సమాజం మరవకుండా ఇంకా మీరు లైవ్ లోనే ఉంటారు. అతన్ని సమాజం మరవది, కానీ ఇంకా కూడా ఆయన ప్రజలలోనే ఉంచుదామనుకున్న మీ ఆలోచనని మానమాసభ స్వాగతిస్తుంది. మీకు మరొక మారు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసుకుంటాం. ఓకే, రైట్. ఇప్పుడు చిట్టిబాబు గారు యాజ్ ఏ ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా మీరేమంటారండి లాస్ట్ కంక్లూడ్ గా? నేను అందరినీ ప్రభుత్వాన్ని కోరేదంటే, మీరు గద్దర్ గారి గొప్ప వ్యక్తి, ఆయన ఎవడు కాదంటూ ఆయన పాటలతోటి ప్రజలు నడిచాడు, అన్ని ఓకే. కానీ ఆయన సిద్ధాంతం మావోయిస్టులు సమర్థించడమే, నక్సలైట్ సమర్థించడమే, బుల్లెట్ కాదు బ్యాలెట్ కాదు బుల్లెట్ అని నమ్మాడు. కనుక ఆయన పేరు మీద ఇవ్వాలి అన్న దాన్ని తెలంగాణ పోరాటంలో ఆయన భాగస్వామి కనుక ఎంతో మంది, అందులో ఆయన ముఖ్య భాగస్వామి కనుక ఆయన పేరు మీద ఇవ్వటంలో తప్పు లేదు. కానీ ఆ పేరు మీద ప్రత్యేకమైన అవార్డు ఇవ్వండి, ఒక దాదాసాహెబ్ ఫాలే అవార్డు లాగా ఒక ఆయన పేరు మీద ప్రత్యేకమైన అవార్డు, స్పెషల్ అవార్డు ఎవ్రీ ఇయర్ ఇవ్వండి, ఒక గొప్ప అవార్డు. అంతేకాని అన్ని అవార్డులు ఆయన పేరు మీద అంటే ఇది ఇండస్ట్రీలో అనేక కులాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు, అనేక ఫిలాసఫీ వాళ్ళు ఉన్నారు. ఆయన ఎట్లా అంటే చూడండి, ఈ రోజు ఎంత సమాజంలో నిజంగా మా వర్గాలను నిజంగా అంటే కులం పోలేదండి, కులం ఉంది, కులం పోయింది అని చెప్పేవాళ్ళు నిజంగా చాలా తప్పు. ఎందుకంటే ఒక దళిత వర్గాలకు చెందిన గద్దర్ గారి పేరు అంటే అనేక కులాలు ఉన్నాయి సార్. కలామ తల్లి ముందు కులం ఎక్కడి సార్? హీరో హీరోయిన్ల మీద కులం ఎక్కడిది? విలన్ హీరో క్యారెక్టర్ ముందు కులం ఎక్కడిది? క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు కమిడియన్ మధ్య కులం ఎక్కడి సార్? మొత్తము సినీ కలామ తల్లి బిడ్డలే వాళ్ళందరూ. వాళ్ళు కులాన్ని చూడకూడదు దయచేసి. ఒకటి, మీరు కమర్షియల్, ఎందుకంటే అది కమర్షియల్ పరిశ్రమ. మీరు డబ్బులు ఆశించడము, పెట్టుబడి పెట్టి ₹4 ఆశించడానికి తప్పు పట్టము. ఇక్కడ కులాల విషయం మాట్లాడలేదు. మీరన్నారు సార్, నేనల్లే అనేక మంది కులస్తులు ఉంటారని మీరన్నారు. వ్యతిరేకించే ఫిలాసఫీ ఆయన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని నమ్మను, ఈ దేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన బీజేపీ మీటింగ్ ఎందుకు పోతాడు? రాహుల్ గాంధీని ఎందుకు ముద్దు పెట్టుకుంటాడు? ఇదంతా సార్ కౌగిలించుకుంటాడు. మీటింగ్ పోయి అక్కడ ఏమన్నా నేను రాజ్యాంగాన్ని సమర్థిస్తున్నా అన్నదా? లేదు. ఎక్కడ కూడా ఆయన ఫిలాసఫీ ఆఖరి క్షణం దాకా అదే ఫిలాసఫీలో ఉన్నాడు ఆయన. ప్రజల మధ్య తిరిగేటోడు రాజ్యాంగాన్ని గౌరవించి పంచుకున్నాడంటే నథింగ్ బట్ హి ఇస్ సపోర్టింగ్ టు దట్ పర్టిక్యులర్ ఎజెండా, పర్టిక్యులర్ ప్రజల హక్కులు అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కోసం మాట్లాడే నేను ఈ దేశంలో ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి వద్దా మనకు? ఆయన ఫిలాసఫీ అందరికీ రుద్దొద్దు సార్. నేను మొన్న బండి సంజయ్ సార్ కేంద్ర హోంశాఖ సార్ చిట్టిబాబు గారు మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు గద్దర్ గురించి కొన్ని మాటలు అన్నాడు. నేను అక్కడ వ్యతిరేకించలేదు, ఎందుకంటే ఆయన బీజేపీ సిద్ధాంతానికి గద్దర్ గత మద్దతు ఇచ్చిన పార్టీ సిద్ధాంతాలకు తీవ్ర వైరుధ్యం ఉండే, ఘర్షణపూరిత వాతావరణం ఉండే. దాన్ని ఆయన కోణంలో ఆయన వాళ్ళు సమర్థిస్తారు బండి సంజయ్ గారిని. దాంట్లో మధ్యలో మనం వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఆ పార్టీ చెప్పుకునేది ఆ పార్టీ చెప్పుకుంటుంది, ఈ పార్టీ చెప్పుకునేది ఈ పార్టీ చెప్పుకుంటుంది. కానీ గద్దర్ని మనము తటస్థ వ్యక్తిగా చూద్దాం, పేద ప్రజల వ్యక్తిగా చూద్దాం, పేదల మనిషిగా చూద్దాం. ఇంతవరకే మనం ఇప్పుడు అదే అవార్డు కదా, అదే ఇచ్చింది అవార్డు. సాంస్కృతిక భాగంలో అతనికి సంబంధించిన విషయాలను గుర్తు పెట్టుకొని ఈ రోజు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక అవార్డును ప్రకటించడం జరిగింది. చిట్టిబాబు గారు ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని కూడా మీటింగులు పెడితే ప్రజలను తరలించాలి. గద్దర్ మీటింగ్ పెడితే తరలి వస్తారు జనం, గద్దర్ మీటింగ్ పెడితే తరలి వస్తారు జనం. రాజకీయ పార్టీలు మీటింగ్ పెడితే తరలించాలి జనాన్ని. దట్ ఈస్ బిట్వీన్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇతర నాయకులకు గద్దర్కున్న తేడా. గద్దర్ చౌరస్తా మీద నిలబడితే చాలు సార్, వందలాది మంది చెప్పకూడతారు. ఎందుకు? ఆయన సిద్ధాంతాన్ని సమర్థించినట్టు, ఆయన సిద్ధాంతం ఏదో గతంలో సమర్థించిన సిద్ధాంతం ఉన్న పార్టీని సమర్థించినట్టు కాదు. గద్దర్ యొక్క జనాలు వస్తారు ఆయన పాట పాడతారు, గజ్జగట్టి పాట పడితే జనాలు వస్తారు. దీనికి సంబంధమే ఉంది. అమావాస్యకి అబ్దుల్ ఖాదర్ కి సంబంధం పెట్టి మాట్లాడతారు. ఇంతకు ముందే మీరు ఒక విషయంలో చెప్పారు ఏంటంటే ఉన్న వాళ్ళు యాక్టింగ్ చేస్తారు, పాటలు పాడతారు, ఫైట్లు చేస్తారు, అది చేస్తారు. వాళ్ళకు దేశ స్థాయిలో అవార్డులు వస్తాయి సార్. వాళ్ళు వచ్చి నిలబడితే కూడా ప్రజలందరూ వస్తారు. అంటే వాళ్ళు యాక్టింగ్ చేసినందుకు వస్తారు అనుకోవాలా? మేము మరి చిరంజీవి గారు ఉన్నారు, బ్లడ్ బ్యాంక్ పెట్టినందుకు వచ్చారు అనుకోవచ్చు కదా. చిరంజీవి గారు వచ్చి నిలబడితే కొంత వేల మంది వస్తారు. ఆయన బ్లడ్ బ్యాంక్ సేవలు చూసి వచ్చారు అనుకోవాలా? డాన్స్ బాగా చేసినందుకు వచ్చారు అనుకోవాలా? ఎట్లా సార్?
మనం ఒక వ్యక్తి ఒక నాయకుడిని గౌరవించేటప్పుడు ఒకే అంశం మీద చూడరు, ఒకే అంశం మీద చూడరు. మాట్లాడుతుంది ఆర్గ్యుమెంట్ కోసం ఆర్గ్యుమెంట్ చేయడం తప్పితే గద్దర్ గారి ఆర్గ్యుమెంట్ సార్, వీఆర్ గివింగ్ ఎ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్, వీఆర్ ట్రైయింగ్ టు గివ్. గద్దర్ గారి పేరు మీద ఒక అత్యుత్తమ అవార్డు 10 సంవత్సరం ఇవ్వడంలో అదే అవార్డు ఇది ఎందుకు అనుకోవద్దు అంటున్నాం మేము. అభ్యంతరం అదే అవార్డు ఇది ఎందుకు అనుకోవద్దు. కామన్ ఈ అవార్డు ఔచిత్య అవార్డు మొదలు పెట్టినప్పుడు ఈ ఔచిత్యం ఎందుకు కామన్ పేరు పెట్టారు అంటే ఎవరికి ఒక వ్యక్తి పేరు మీద ఉండకూడదు, కామన్ పేరు అయితేనే అందరికీ అని పెట్టారు. అందుకనే నంది అవార్డు అన్నా అక్కడ తమిళ్లో కళైమామని అవార్డు అయినా ఏ అవార్డు అయినా అందుకనే ఆ కామన్ పేరు పెట్టారు. అందుకనే తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ మీద చేసేందుకు దాశరథి గారు రాశారు తెలంగాణ కోటి రత్నాలు వీణ తెలంగాణ అన్నారు. ఆ వీణ అవార్డుని పెట్టండి, గౌరవంగా దాశరథి గారిని గౌరవించినట్టు ఉంటుంది. ఆయన తెలంగాణ మహాకవి. సరే సార్, అదే అన్ని అవార్డులు మీరు ఒకవేళ కనుక అదే ఉంటే అదే పెట్టారు కదా. ఇప్పుడు ప్రస్తుతం ఆయన సాంస్కృతిక విభాగంలో ఎలా అయితే సేవలు చేశారో, ప్రజలకు సంబంధించి మాట్లాడారు, తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద పాత్ర వహించారు, సాయుధ పోరాటంలో ఎంత పాత్ర వహించారు, దాని అంతటికి దృష్టి పెట్టుకొని ఒక లాస్ట్ కంక్లూడ్గా ఒక అవార్డు ప్రకటించడం జరిగింది. ఆ అవార్డుని మనం స్వీకరించుకున్న తర్వాత అదే రెండు అవార్డు అదే ఒక్క అవార్డు ఆయన పేరు మీద అయితే ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు దేశంలో. ఆయన పేరు మీద నంది అవార్డు అన్ని ఆయన పేరు మీద అన్నదే. అదే సార్, దాని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గద్దర్ గారిని గౌరవించడానికి గద్దర్ గారి పేరు మీద ఒక ప్రత్యేకమైన అవార్డు, స్పెషల్ అవార్డు, ఒక అదే చెప్తా దాదా సాహెబ్ అవార్డు లాగా ఒక ప్రత్యేకమైన అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు చాలా గౌరవం ఉంది. అలా ఒక గౌరవమైన అవార్డు ఆయన పేరు మీద ఇవ్వండి. మొత్తం నంది అవార్డులన్నీ ఆయన పేరు మీద అంటే అది కరెక్ట్ కాదు సార్. తెలంగాణ సమాజం ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని అక్కని చేర్చుకుంటుంది, ఆదరిస్తుంది, గౌరవిస్తుంది. కానీ మన సమాజాన్ని కొంత సమాజం అంగీకరించదు. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇంకొక విజ్ఞప్తి డిమాండ్ కూడా చేస్తున్నాను. గద్దర్ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో గద్దర్ పాత్ర మీద ఈ తెలంగాణ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి మండలంలో కళా ప్రదర్శనలు ఇచ్చి గద్దర్ గారి యొక్క ఔన్నత్యాన్ని ఈ తెలంగాణ సమాజానికి మరొకసారి తెలియజేసే విధంగా గద్దర్ ఈ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక విభాగం పనిచేయాలని, ఆ విధంగా ఆదేశాలు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. ఇలాంటి విన్నపాలు తప్పు లేదు. ఆయన పేరు మీద ప్రభుత్వ సాంస్కృతిక విభాగం ఇస్తే సంతోషంగా అందరూ స్వాగతిస్తారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయన అన్నారు తెలంగాణ అందరినీ హక్కును చేసుకుంటది. అలాగే తెలంగాణ అందరినీ హక్కును చేసుకునే ఒక కామన్ పేరు కావాలి. ఒక గద్దరు ఆయన ఒక విభాగం, గద్దరు ఆయన ఒక ఫిలాసఫీ, పేదల విభాగం, అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పేరు ఉండాలి. అందరికీ ఆమోదయోగ్యమైన పేరు ఉండాలి. ఒక గద్దరు ఫిలాసఫీకి ఆమోదయోగ్యమైన పేరు కాదు. సినిమా రంగం నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే గద్దర్ పాటలు చూసి నేను ఇన్స్పైర్ అయినా అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గొప్ప జ్ఞాని, పెద్ద విజ్ఞాని ఆయన చెప్తారు. ఊరుకోండి సార్, ఇంకేందా, నాకు అవసరం లేదు. ఒక పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మనము సార్ రాజకీయాలలో అంతిమంగా ప్రజాస్వామ్య రాజకీయాలలో ఓటు, అధికారం, ఇది ఫైనల్. ఆ ఓటు ద్వారా ఎవరైతే అధికారంలోకి వస్తారు 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు. వాళ్ళకి నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అని చెప్పాడు పార్లమెంట్ లో. అది పచ్చి అబద్ధం అని తేలింది. ఈ పెద్ద మేధావిలాగా ఆయన చెప్పాడు అని చెప్తారేంటి సార్? మాకు 3 ఎకరాల భూమి, ముఖ్యమంత్రి పదవి వస్తుందంటే కూడా మేము కూడా ఓట్లు ఇచ్చినాం సార్. అది ఇట్ ఈస్ డిఫరెంట్ సార్. రాజకీయ పార్టీలు ఓట్ల కోసము, అన్ని రాజకీయ పార్టీలు దర్యాపుగా ఓట్ల కోసము ఏదో ఒక అంశాన్ని మా ప్రజల మధ్య మభ్యపెట్టి మా ప్రజల్ని కొంత అమాయకంగా చేసి ఓట్లు దాటుకుంటారు సార్. అది అంతే, మనం ఏం చేయలేము కూడా. ప్రజలను మోసం స్వచ్ఛమైన రాజకీయాలు దేశంలో రావాలి. చెప్పాడంటే ఎట్లా? ఓటు అనేది బంద్ కావాలి. ఓటుకు నోటు అనే బంద్ అయి పేద ప్రజల కోసం ఎవరైతే ఆలోచిస్తారో ఆ నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకునే దిశగా భారత ఎన్నికల కమిషన్ ప్రయత్నాలు చేయాలి. చెట్టు ముందా విత్తు ముందా అని ఈ విషయం మీరు అంటున్న విషయం ప్రజలు మేలుకోవాలి. ప్రజలను అప్రమత్తం చేయాలి. ఎలక్షనల్ గా నాకెంత ఇస్తావు, మా కూటానికి ఎంత ఇస్తావు, మా సంఘానికి ఎంత ఇస్తావు అని అడిగే ఈ వ్యవస్థ ప్రజల్లో మార్పు రావాలి. చిట్టిబాబు గారు
ప్రజలు వచ్చి అడుగుతారా నా ఓటుకి ఎంత ఇస్తామని? తప్పు. ఎక్కడ ఒక్కసారి సార్ ప్రజాస్వామ్యాన్ని అసహ్యంగా ఒక్కసారిగా ప్రజాస్వామ్యాన్ని ఒక కామన్ ఓటర్ ను అసభ్యంగా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఒక ఓటు నాకెంత ఇస్తారు మీరెంత ఇస్తారు అని చెప్పే విధానం మాత్రం ఎవరు లేదా ఏ ఒక్క ఓటర్ కూడా ఈరోజు నేనైతే ప్రజలు ఎప్పుడు కూడా మా ఓటుకు ఎంత ఇస్తామని ఏ రాజకీయ పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళరు. రాజకీయ పార్టీలే తమ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు మనం అబద్ధాలు ప్రచారం చేయొద్దు. ఓటర్లు డబ్బులు అడుగుతున్నారు. ఎక్కడ మీరు చాలా సార్ అబ్సల్యూట్లీ నో. ఓటర్లు ఎప్పుడు కూడా సార్ రాజకీయ నాయకులు ఓటర్ దగ్గరికి పోయి బిచ్చం అడిగినట్టు ఓటు అడుగుతున్నారు కానీ ఓటర్ పోయి నేను ఓటు మీకేస్తాను ఇంత ఇవ్వమని ఎక్కడ దాఖలాలు లేవు సార్. రాజకీయ నాయకులు పోయి అడుగుతున్నారు మీ ఓటు నాకేయండి అని. అబద్ధాలు కాదు సార్. మీరు కావచ్చు, మీరు యు ఆర్ బెస్ట్ క్రిటిక్ కావచ్చు, కాకపోతే ఈ విషయంలో మాత్రం ఓటర్ పోయి ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వని అడగలేదు. మీరు ఒకవేళ మీకు తెలిసినంత మాత్రాన మీకు తెలిసిందో మీరు సార్ ఒక్క నిమిషం మీరంతా గొంతు తెచ్చుకొని మాట్లాడేంత మాత్రాన నిజం అబద్ధం నిజం కాకపోదు. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా వేరే సార్ ఓటర్ పోయి ఎవరి దగ్గర డబ్బులు ఇవ్వని అడగలేదు సార్. వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు పోయి అడిగారచ్చు. కుమార్ గారు దీని విషయంపై మీరేమంటారండి? కుమార్ గారు ఈ విషయంపై మన చిట్టిబాబు గారు ఇప్పుడు చెప్తున్న విషయంపై మీరెవరైనా స్పందిస్తారండి? పెద్దలు చిట్టిబాబు గారు నిర్మాతన సినీ నటుడా, నేను వారిని గౌరవిస్తున్నాను వ్యక్తిగతంగా. కానీ చిట్టిబాబు గారు బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ రాజకీయాలను లేకుంటే ఇంకెక్కడ సంపన్న వర్గాలు నివసించే రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని అన్నాడా లేకపోతే ఇంకేమన్నాడు, తను ఏం చూసి అన్నాడో సరే ఓకే, వారి వ్యక్తిగతం. కానీ నేను ఒకటి చెప్తున్నాను చిట్టిబాబు గారు, నేను పేద వర్గాల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని, పేద వర్గాలు ఎక్కడైతే నివసిస్తారో అక్కడనే ఉన్నాయి. ప్రజలు ఎప్పుడు కూడా ఓటు కోసము తన ఓటు నమ్ముకోవడానికి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళారు. మీరు ఒకటి గుర్తించాలి, దరిదాపు ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఆలోచన చేసే కొన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునేటప్పుడే వాళ్ళ ఆర్థిక స్థితి అడిగి మీరు ఎంత ఖర్చు పెడతారని అడిగి ఎంత ఖర్చు పెట్టగలుగుతారు, ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారో వాళ్ళనే అభ్యర్థులుగా ప్రకటిస్తారు. ఇది మీకు తెలియని విషయం కాదు. అంటే నీవు పోయి డబ్బులు వెదజల్లి గెలిచిరా అని పరోక్షంగా వాళ్ళకి చెప్తున్నారు. దీన్ని ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికల కమిషన్ కూడా నియంత్రణ చేయలేకపోతుంది. ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయి సార్ ఎన్నికల సందర్భంగా, ఎన్ని లక్షల కోట్లు రాజకీయ పార్టీలు ఖర్చు పెడుతున్నాయి. మీకు నిజాలు తెలియదు. నేను మూడు ఎన్నికలకి నేను ప్రచార కమిటీ చైర్మన్ గా 3 ఎన్నికలు తిరిగిన వాడిని. నేను నా దగ్గరికి ఆ సంఘం వాళ్ళు ఈ సంఘం వాళ్ళని వాళ్ళు ఎంత ఇస్తున్నారని మీరు ఎంత ఇస్తారని వచ్చి అడిగిన సందర్భాలు కోకోలో ఉన్నాయి. మీకు తెలియకపోతే కుమార్ గారు ఒక విషయం మన చిట్టిబాబు గారు చెప్తున్నాడుగా, సంఘం వేరు ప్రజలు వేరు. సంఘానికి సంబంధించిన కొంతమంది పోయి అడిగారు కానీ ఆ వ్యక్తి మాత్రం అడగలేదు కదా. ఇప్పుడు పెద్ద చిట్టిబాబు గారు చాలా మంచి టాపిక్ తీసుకొచ్చారు. చిట్టిబాబు గారు మీరు మంచి అంశాన్ని లేవనెత్తారు, మిమ్మల్ని అభినందిస్తున్నా. నిజంగా ఎప్పుడు కూడా మీరు చూడండి, మనం అనేక రాజకీయ పార్టీ ప్రభుత్వాలను చూస్తున్నాం. ఈ 20-30 ఏళ్ళ నుంచే చూస్తున్నాం. మినిమం ఎన్టీ రామారావు గారి నుంచి చూద్దాం సార్. ప్రతి రాజకీయ పార్టీ ఆయన ఇట్లా చేసిండు, రేట్లు పెంచిండు, ఇట్లా అని చెప్పి ఈ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా పెరిగిన ధరలను అదుపు చేసిందా? ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి లేకుండా చేసిందా? ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వ కార్యాలయంలో ఈ అంశం ఇన్ని రోజులనే పూర్తి చేయాలి అధికారులు అన్నదాన్ని పూర్తి చేసిరా? ఫైల్స్ కంప్లీట్ చేస్తారా? మనం ఇవన్నీ సార్ ఏది చేయదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రాజకీయాలు చిట్టిబాబు గారు చేస్తున్న రాజకీయాలకు సిద్ధాంతాలు పోయినాయి సార్. ఏ పార్టీలోనే గెలిస్తే బాధ్యతలు లేవు సార్.
ఇప్పుడు టాపిక్ మనం ఏదైతే మాట్లాడబోతున్నామో అది చాలా డైవర్ట్ అయిపోయింది. అది ప్రత్యేకంగా ఒక పార్టీలో కాకుండా మళ్ళీ వ్యక్తిగతంగా కూడా వచ్చేసింది. వ్యక్తిగతంగా కాకుండా కేవలం గద్దర్కు సంబంధించిన ఒక నంది అవార్డుకు తీసుకెళ్లి గద్దర్ అవార్డుగా ప్రకటించడంలో ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో, అది ప్రభుత్వం నిర్ణయం ఏదైతే తీసుకున్నదో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ప్రజలలో కూడా. ఇలాంటి మన చిట్టిబాబు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో కూడా జమీల్ గారు ప్లీజ్ భిన్నాభిప్రాయాలు లేవు. ఇప్పుడు ఒక్కటే కదా మనం చూస్తున్నాం కదా, పార్టీ వ్యతిరేకించిందా? ఏ పార్టీ కూడా భిన్నాభిప్రాయాలు అంటే నా ఉద్దేశంలో చిట్టిబాబు లాంటి వారు ఎవరైతే చెప్తారో దానికి బండి సంజయ్ గారు గద్దర్ మీద వ్యాఖ్యలు చేశారు, దాన్ని భిన్నాభిప్రాయాలు వచ్చాయి. నేనైతే వాళ్ళ పార్టీ సిద్ధాంత పరంగా తాను అనుభవించిన ఆ పార్టీలో కూడా చాలా మంది దాన్ని సమర్థించారు. ఆ పార్టీ బీజేపీలో కూడా చాలా మంది సమర్థించారు. అంటే ఇప్పుడు పార్టీ సిద్ధాంత పరంగా బండి సంజయ్ గారి మాటల్ని కొంతమంది తప్పు పట్టరు. గద్దర్ అవార్డుని ఇవ్వడానికి కూడా ఎవరు తప్పు పట్టకూడదు. ఇది ఒక విషయం ఏంటంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ నిర్ణయం పట్ల చాలా మంది అంటే బలహీన వర్గాలే కాకుండా ఇతరులు కూడా దీన్ని సమర్థిస్తున్నారు. కాకపోతే కొంతమంది ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో దాంట్లో కొంత గుసగుసలు మొదలైనట్టుగా మనకు సమాచారం ఉంది. అయినప్పటికీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో దానికి మాత్రం చాలా పెద్ద ఎత్తున అది బీజేపీయే కానివ్వండి, బీఆర్ఎస్ఏ కానివ్వండి, కాంగ్రెసే కానివ్వండి, వామపక్షాలే కానివ్వండి, దీన్ని మాత్రం కంప్లీట్గా వాళ్ళు సమర్థిస్తున్నట్టుగా మనకు తెలిసి వస్తుంది. ఈ విషయంపై ఇంకొక అంశంపై మనం ఇంకొకసారి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే ఇదే గద్దర్ అవార్డుకు సంబంధించింది. గద్దర్ అవార్డు సంబంధించిన 10 కోట్ల రూపాయలు ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో దానికి కేవలం 10 కోట్లే కాకుండా ఇంకా కొంచెం పెంచి దానికి ఇంకా కొంచెం ఇంకా విస్తృతంగా ప్రచారం చేసి ఇంకా కొంచెం పెంచాలనే ఒక టాక్ కూడా పబ్లిక్లో వచ్చింది. కాబట్టి దీన్ని మన తరఫున ఫోర్స్ ఐస్ టీవీ తరఫున మనం ఏదైతే చెప్తున్నామో దీనికి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇంకొకసారి ఈ చర్చను మరొకసారి కొనసాగిద్దాం. అప్పటి వరకు వేచి చూడండి ఫోర్స్ ఐస్ టీవీ.